జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారక్క? శిఖర వచ్చింది కృష్ణ. ముళ్ళ కంపలో చిక్కుకున్న మీ ప్రేమ కథని 3 ముళ్లతో శుభం కార్డు వేయమని అమ్మవారికి ముడుపుతో ఆర్జీ పెట్టుకుంటున్నావా? హుసే, నువ్వేది చెయ్యాలని తలపెట్టినా నేనుండగా అదెలా పూర్తవుతుంది? ఆ ముడుపుని అమ్మవారి ఆశీర్వాదం కోసం జావ చెట్టు కడతావా? శిఖర, నువ్వు కన్న కలలన్నీ ఆవిరైపోవాల్సిందే. శ్రీకాంత్ని నేను ఇంత ప్రేమిస్తున్నా తను మాత్రం నీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే అది కేవలం శ్రీకాంత్లో నీ మీద ఏర్పడిన జాలి. నిన్ను శిఖర ఏం చేస్తున్నావు? శిఖర, మిషన్ ఇవ్వు శిఖర. నీ వెంట పడుతున్నాడంటే అర్థం నీ మీద జాలి మాత్రమే, ప్రేమ కాదు. ఇదిగోండి. సరేనమ్మా, మీరు చెప్పినట్టుగానే పూజకు ఏర్పాటు చేస్తాను. శిఖర శిఖర శిఖర, ఏంటే అదక్కడ ఏడుస్తూ కూర్చుంటే నువ్వేంటి ఇక్కడ అరుస్తూ నా మీదకొస్తున్నావు? అక్క మిషన్ ఎందుకే విసిరిగొట్టావు? ఏ నీకు చెప్పాలా? చెప్పకపోతే చంపేస్తాను. చెప్పు. ఏంటి నీకు చెప్పేది? నువ్వు బెదిరిస్తే నేను భయపడిపోతాననుకున్నావా ఏంటి? పోవే. హే, ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? చెప్పాను కదే, చంపేస్తానని. మిషన్ ఎక్కడ పడిందో వెళ్ళి తీసుకురా, లేదంటే నీ రక్తం కళ్ళు చూస్తాను. ఇదిగో, నువ్వు ఇలా బెదిరిస్తే నేను భయపడ్ను. భయపడను అన్నావు కదే, మరేంటి భయం? అక్క అమాయకురాలు, నువ్వు ఎలాంటి అరాచకం చేసినా మౌనంగా ఉండిపోతుందని ఒక సైకోలాగా తనని చిత్రహింసలు పెడతావా? నీ సైకోతనం నా మీద చూపించవే, చూపించు. సారీ కృష్ణ, నన్నేం చేయొద్దు. నేను తప్పు చేశాను. ఆ మిషన్ నేను తీసుకొస్తాను. ప్లీజ్ లీవ్ మీ. వెళ్ళు.
ఇదిగో మీ మిషన్. సారీ చెప్పి చంపలేసుకుని మిషన్ ఎలా ఉందో అలా సెట్ చేసి పెట్టు. సారీ అక్క, తప్పు చేశాను. ఏ శిఖరా, నువ్వేం చేసినా ఎటువంటి పన్నాగాలు పనినా నువ్వు మా అక్క ప్రేమని నాశనం చేయడం కాదు కదా, కనీసం తాకను కూడా తాకలేవు. అయినా ఇంత నీచమైన క్యారెక్టర్తో ఎలా పుట్టావే అసలు? ఆ దేవుడు అక్కకి లోపం పెట్టాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఆకాశమంత గొప్ప మనసిచ్చాడు మా అక్కకి. కానీ నిన్ను ఆ దేవుడు అలా ఇలా పుట్టించలేదే. లోకంలో ఉన్న లోపాలన్నింటినీ ఒక్కచోటే పెట్టి ఇలా పుట్టించాడు. ఛీ, నీది ఒక బతుకు, వెళ్ళిక్కడి నుంచి. అక్క, బాధ పెట్టడం దాని గుణం. అది ఏడిపించిందని ఏడుస్తూ కూర్చుంటే ఏడిపించడమే దానికి ఆట అవుతుంది. నీ కన్నీళ్లే దానికి సంతోషాన్నిస్తాయి. ఏడిస్తే సమస్యలు తీరవక్క, ఎదిరిస్తేనే ఏదైనా చేయగలం. పద, ఇంటికి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.